హాయ్ ఫ్రెండ్స్. ఇందాక ఆఫీస్ నుంచి వస్తున్నప్పుడు లంచ్కి ఇంటికి ఒక కొలీగ్ చార్టర్డ్ అకౌంటెంట్ కనపడితే మాట్లాడుతుంటే వాళ్ళ క్లయింట్ ఒకతను కనపడి, సార్ నమస్తే సార్ అన్నాడు. ఏం బాబు 15వ తారీఖు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ లాస్ట్ డేటు, ఇప్పుడు 4 సార్లు ఫోన్ చేశారు, రావైంది, నువ్వు రిటర్న్స్ చేసుకోవని అడిగితే, సార్ ఇంకా 4 రోజులు టైం ఉంది కదండి, 15వ తారీఖు వస్తాలేండి సార్ అని చెప్పన్నాడు. 15వ తారీఖు వస్తే ఎట్లాగయా, నీ ఏఐఎస్లు టీఐఎస్లు బ్యాంక్ స్టేట్మెంట్లు రికన్సిలేషన్లు ఎన్ని చేయాలంటే వల్ల కాదు బాబు, టైం సరిపోదంటే, అందుకే నేను రావట్లేదండి, మీరు ముందే వస్తే కనుక ఈ రికన్సిలేషన్ అని చెప్పని ఆ స్టేట్మెంట్లు తీసుకురా, ఈ స్టేట్మెంట్లు తీసుకురా, ఆ ట్రాన్సాక్షన్ ఎందుకు చేసావు, ఈ ట్రాన్సాక్షన్ ఎందుకు చేసావు అని చెప్పని అడుగుతారు. అదే లాస్ట్ రోజు వస్తే కనుక మీరు ఒక అరగంటలో ఏదో రకంగా చేసేసి పంపించేస్తారు, మీ ఫీజు అంతా ఒక 4,000 5,000 ఇచ్చేస్తే అయిపోద్ది సార్ అని చెప్పన్నాడు. సార్ నీ ఇష్టమయ్యా, నువ్వు ఎప్పుడు వస్తే అప్పుడు వేస్తావని చెప్పని అన్నాడు. తర్వాత మీ ఇద్దరం అనుకుంటున్నప్పుడు ఏమన్నా అంటే, సార్ నిజం చెప్పాలంటే అది మనకి బెటర్ అండి, లాస్ట్ మినిట్లో వస్తే మనం కూడా పెద్దగా ఏం వెరిఫై చేయకుండా వేసేయచ్చు, దానివల్ల మనకి ఫీజు ఎక్కువ వస్తుంది సార్. అది ఎలాగా అని చెప్పానంటే, సో ఖచ్చితంగా మనం ఈ రికన్సిలేషన్స్ అన్నీ చేసి అది అతనికి సేఫ్టీగా ఉండే విధంగా చేయకపోతే అతనికి ఖచ్చితంగా స్క్రూట్నీ నోటీస్ వస్తుంది, లేదా 142(1) నోటీస్ అనో, లేదంటే ఇన్కమ్ ఎస్కేపింగ్ అసెస్మెంట్ నోటీస్ వస్తుంది. సో ఆ నోటీస్కి రిప్రజెంటేషన్ చేసేప్పుడు మనకు ఆబ్వియస్లీ ఫీజు ఎక్కువ వస్తుంది కదండి. కానీ సార్ ఇప్పుడు మనం వాళ్ళ సేఫ్టీ కోసం అని చెప్పని అడ్జస్ట్మెంట్స్ అన్నీ చేసి ఇంత స్ట్రెయిన్ అవుతుంది, అది వాళ్ళకి అర్థం కావట్లేదు, వదిలేయండి సార్ అన్న. సో నిజంగా ఫ్రెండ్స్ కొంతమంది ఉన్నారండి, అందరూ అని చెప్పంట్లా, మేబీ ఒక 5 to 10% క్లయింట్స్ లాస్ట్ మినిట్లో వెళ్తే మనకి ఏమీ అడగరు, ఆడిటరు ఏమీ చూడరు, ఏదో ఒకటి వేసేస్తారు. అలా వేయడం వల్ల నష్టపోయేది మీరేనండి. ఎందుకంటే ఇప్పుడు ఏఐఎస్ టీఐఎస్ 26 ఏఎస్ అని చెప్పని టీడీఎస్ రికన్సిలియేషను, జిఎస్టీ రికన్సిలియేషను, బ్యాంక్ రికన్సిలియేషన్స్, అండ్ మీ ప్రాపర్టీ ఏదైనా కొంటే అవి, అండ్ చాలా సందర్భాల్లో డూప్లికేట్ స్టేట్మెంట్స్ వస్తున్నాయి. అండ్ ఇక షేర్స్ చేసేవాళ్ళదైతే ఇంక చెప్పక్కర్లా, అవి రకరకాలుగా కొన్ని కాస్ట్లు రావట్లేదు, డీమ్యాట్లో ఒకటి ఉంటుంది, ఏఐఎస్లో ఒకటి ఉంటుంది, రకరకాలుగా వస్తున్నాయి. ముందు వస్తే కనుక అవన్నీ చూసుకొని చేయొచ్చు, లేకపోతే ఏమి ఇబ్బంది లేదండి. మీరు రెడీగా ఉండండి, ట్యాక్సీలు కట్టడానికి రెడీగా ఉండండి, ఇంట్రెస్ట్లు కట్టడానికి రెడీగా ఉండండి, లేట్ ఫీజులు కట్టడానికి రెడీగా ఉండండి, పెనాల్టీలు కట్టడానికి రెడీగా ఉండండి, అండ్ డిపార్ట్మెంట్ నుంచి లవ్ లెటర్స్ తీసుకొని దానికి రిప్రజెంటేషన్ చేసుకోవడానికి రెడీగా ఉండండి. సో అలా వస్తేనే కదండి మాకు ఎక్కువ వర్క్ వస్తుంది, ఎక్కువ వర్క్ ఉందంటేనే ఎక్కువ ఫీజులు వస్తాయి. కాబట్టి మీ ఇష్టం. సో జాగ్రత్తగా ఉండండి. థ్యాంక్ యూ వెరీ మచ్.